ఇవాళ పండించిన పంట కొన్నదైన కాంగ్రెస్, పండించడానికి అవసరమైన ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్. అదే విధంగా ఇత్తనాలు ఎరువులను ధరలు పెరగకుండా నియంత్రించింది కాంగ్రెస్. ఇవాళ ఎఫ్సిఐ గోడౌన్లలో పెట్టి పేదవాళ్లకు తిను బండారాలు పంపించింది కాంగ్రెస్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అంటే రేషన్ చౌక ధర దుకాణాలు పెట్టి పేదవాళ్లకు అత్యంత చౌక ధరలతోటి తిను బండారాలను పంచిపెట్టి ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె నుంచి మొదలు పెడితే బియ్యం వరకు, గోధుమల వరకు, చక్కెర వరకు, బెల్లం వరకు పేదవాళ్లకు తక్కువ ధరకు పంచిపెట్టింది కాంగ్రెస్. ఇవాళ ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ ను ఈ తాగుబోతు సన్నాసి ఇదే ధర్నా చౌక్ లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా అని అడుగుతాడు. నీకు సోయి ఉంటే కదా మేము చెప్పేది అర్థం కావడానికి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, నిజంగానే సోయి ఉంటే రా పోదాం, శ్రీశైలం వస్తావా, నాగార్జున సాగర్ వస్తావా, జూరాలు వస్తావా, కల్వకుర్తి వస్తావా, భీమా వస్తావా, నెట్టంపాడు వస్తావా, నువ్వు అలీసాగర్, గుత్పా ఏది వస్తావో రా, ప్రాణహిత చేవెళ్ళు వస్తావా, ఏ ప్రాజెక్టు దగ్గరకు వస్తావు రా, ఎస్ఆర్ఎస్పి దగ్గరకు వస్తావా చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులేంటివో, ఇచ్చిన నీళ్ళేంటివో, లక్షలాది ఎకరాలల్లా ఇవాళ వరి పండినా, పసుపు పండినా, ఎర్రజొన్నలు పండినా దానికి గిట్టుబాటు ధర ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మార్కెట్ యార్డ్లకు రా చూపిస్తాం కాంగ్రెస్ చరిత్ర ఏందో. చరిత్ర లేని నువ్వు చరిత్ర కలిగిన, గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి నీకు సిగ్గట్లేదు కేసీఆర్ అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మిత్రులారా, ఇదంతా గత చరిత్ర. ఇవాళ మీరు ఆలోచన చేయండి. దసరా పండుగ అనేది రైతులకు తెలుసు. పండించిన పంట ఇంటికి కోతలేసి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత రైతు చేసుకునే పండుగ దసరా పండుగ. దసరా పండుగ కొనుగోలు మొదలయ్యి దీపావళి పండుగకు పూర్తి కావాలి. కానీ ఇవాళ దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి రాబోతుంది, కొనుగోలు కేంద్రాలు తెరవలేదు, మిల్లులకు కోటా కేటాయించలేదు, ఇవాళ గిట్టుబాటు ధర వస్తలేదు. కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామన్నది, అంటే 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొంటానది. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 8 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులే. ఇవాళ ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వైపరీత్యం ఉన్నదో, కళ్ళాలలో కుప్పలు ఉన్నాయో, తడిసిన వరి మొలకెత్తి ఇవాళ రైతులు గుండె పగిలి చస్తుండ్రో, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, దీనికి కారణం కేసీఆరే. ఇది మనిషి సృష్టించిన ఒక గందరగోళం, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి గత సంవత్సరం రైతులను వరి వేయొద్దు అంటే వరి వేసి కొంటావా, వరి కొనకపోతే నేను ఉరేయాలనా అని రైతులు నిలదీసినందుకు ఆ రైతుల మీద కేసీఆర్ కక్ష కట్టిండు. ఆనాడు కేసీఆర్ వద్దన్నందుకు, వరి పండించినందుకు ఈనాడు వానకాలంలో పండించిన వరి కొనకుండా 45 రోజులు ఆలస్యం చేసి గోనె బస్తాలు కొనక, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయక, మిల్లులకు వరి తోలక ఇవాళ ఈ గందరగోళం, ఈ వైపరీత్యం వచ్చింది. ఇవాళ ఏదైతే కష్టం వచ్చిందో ఈ కష్టానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఆయన అంటున్నాడు యాసంగిలా ఒట్లు కొంటవా లేదా అని. నేను అడుగుతున్న ఈ తాగుబోతు నీకేమైనా సిగ్గుసేరం ఉందా అని. కళ్ళాల్లో ఉన్న పంట కొనకుండా వానకాలంలో తడిచిపోతున్న వరి ధాన్యాన్ని, మొలకెత్తుతున్న వరి ధాన్యాన్ని, చనిపోతున్న రైతులను ఆదుకోకుండా నీ సన్నాసులను, సోయిలేనులను, నీ సారాలో సోడా కలిపే మంత్రులను వేసుకొని ఢిల్లీకి వెళ్ళి 4 రోజులు దావత్ చేసుకున్నావు. స్పీకర్ సురేష్ రెడ్డి ఇంట్లో విందులో పాల్గొన్నావు తప్ప ప్రధానమంత్రిని కలిసి ఒట్లెందుకు కొంటలేవని నిలదీసినవా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం ఉన్నదా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. నీకు నిజంగా తింటే బుక్కడి బువ్వ కడుపులకు ఎట్లా పోతుందని నేను అడుగుతున్నా. కల్లాలలో లక్షలాది మంది రైతులు పిల్లల్ని వదిలేసి కల్లాల్లో ఉండి చచ్చి కాటికి పోతుంటే నీకు ఏమైనా కొంచెమైనా మానవత్వం ఉన్నదా? ఇవాళ నువ్వు ఢిల్లీకి వెళ్ళి 4 రోజులు ఉన్నావు. ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ అపాయింట్మెంట్ అడగలే. 4 రోజుల తర్వాత వాపసు వచ్చిండు. కనిపించకుండా పోయి లోపల దాచుకున్నాడు. నిన్నటికి నిన్న మంత్రులు పోయినరు, పీయూష్ గోయల్ని కలిసిండ్రని ఇవాళ టీవీలలో, ఇవాళ పేపర్లలో వస్తుంది. వాళ్ళు ఏం అడిగినరా?
ఈ సీజన్ గురించి అడగలే, వచ్చే యాసంగిలో ఒట్లు కొంటవా లేదని. మాకు ఇంకా సమయం ఉంది, మేము మళ్ళీ చెప్తామని వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒట్లు వేసుకోండి, ఒరేస్తే కొనిస్తామని అంటారు. దాని సంగతి ఏందని మా వాళ్ళని పిలిచి గడ్డి పెట్టాం, మా వాళ్ళు గట్టిగా తిన్నారు, ఇక ఓట్ల గురించి మాట్లాడారని పీయూష్ గోయల్ వాళ్ళకి చెప్పిండని వాళ్ళే చెప్తారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? వీళ్ళిద్దరు తోడు దొంగలు, గూడు పుటాని వరి రైతులకు ఉరేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసికట్టుగా ఇవాళ ఈ రైతులను ఉరేస్తున్నారన్న సంగతి స్పష్టత వచ్చింది కదా. పీయూష్ గోయలే చెప్పిండు కదా, ఈ రాష్ట్ర బీజేపీ వాళ్ళు ఇక వరి గురించి మాట్లాడారు, వరి రైతుల గురించి మాట్లాడారు, కల్లాల దగ్గర కోరు, మార్కెట్ యార్డ్ల దగ్గర కోరు, చనిపోయిన రైతులను పరామర్శించరు, వాళ్ళను గాలి వదిలేస్తారు, కేసీఆర్ కాళ్ళ దగ్గర గులాంగిరి చేస్తారని పీయూష్ గోయల్ చెప్పిన తర్వాత ఇంకా గుండు గాని, అరగుండు గాని, బోడగుండు గాని నమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇలా గుండు, అరగుండు, బోడగుండు మనకు పంగనామాలు పెట్టేటోళ్ళే తప్ప మన రైతుల్ని ఆదుకునేటోళ్ళు కాదు. ఇవాళ కేసీఆర్ వేరు, మోడీ వేరు కాదు. వీళ్ళిద్దరు బొమ్మ బొరుసులా అంటోలే, ఒకడు సారైతే ఇంకొకడు సోడాలా అంటోళ్ళే, ఇద్దరు కలిసి మంచి దావత్ చేసుకునేటోళ్ళే తప్ప వీళ్ళు రైతు పక్షపాతులు కారు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణలో చనిపోతున్న రైతుల కోసం, గ్రామాలలో ఉన్న పేదోళ్ళ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ధర్నా చౌక్ లో 2 రోజుల దీక్ష తీసుకున్నది. మా ఎంకన్నా మంచి మాట చెప్పిండు. 400 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకి ఎండుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో దీక్ష చేసిండ్రు. 750 మంది ప్రాణాలు వదిలిండ్రు. ఇక్కడున్న మిత్రులారా, ఒక్కరోజు ధర్నా చౌక్ లో మీరు ఈ రైతుల కోసం పండుకోలేరా అని మా ఎంకన్న అడిగాడు. మా ఎంకన్న అడిగిందని నేను మనస్ఫూర్తిగా వారి సూచనను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం రైతుల బిడ్డలమే. ఇంటికి వెళ్తే మన అమ్మాయినా నాయనైనా వ్యవసాయం తెలిసినోళ్ళే. ఇవాళ రైతులు బిడ్డలుగా ఒక్కరోజు ధర్నా చౌక్ లో ఇందిరా పార్క్ దగ్గర ఈ చలికి పండుకోలేమా? మేమందరం ఉత్తమన్న, నేను ఎంకన్నా, మేమందరం ఈ ధర్నా చౌక్ లోనే పండుకుంటాం ఈ రాత్రికి. రాండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఈ రాష్ట్రంలో ఉండే రైతుల కోసం ఈ ధర్నా చౌక్ లో మనం పండుకుందాం. ఎట్లా కేసీఆర్, నరేంద్ర మోడీ దిగిరారో, వరి కుప్పల మీద చచ్చిపోతున్న రైతుల్ని ఎట్లా ఆదుకోరో, కుప్పల మొలకెత్తున్న వరి ధాన్యాన్ని ఎట్లా కొనుక్కోరో మనం చూద్దాం. ఒకవేళ ఇక్కడ తేలకపోతే ఎల్లుండి నుంచి పార్లమెంట్ ఉంది. పార్లమెంటులో నరేంద్ర మోడీ చొక్కబట్టి వంగబట్టి 4 గుద్దైనా ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే విధంగా పోరాటం ఉంటుంది. మిత్రులారా, ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాలలో ఉన్న మా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, తరలి రండి వందలాదిగా. ఈ ధర్నా చౌకులో రైతుల కోసం సంఘీభావం తెలుపుదాం. చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటలేడు, పండించిన పంట కొనుక్కుంటలేడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఎందుకు రా దేవుడు ఈ తెలంగాణ తెచ్చుకున్న మన రైతులు ఏడ్చే రోజు వచ్చిందంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో, ధనిక రాష్ట్రంలో, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 10,000 కోట్లు రైతులు పండించిన పంట కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టలేదంటే, ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను కోసి ఉప్పు కారం పెట్టిన తప్పు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు అడ్డగా మార్చడానికి నిన్న మన వైన్ షాప్లకు అప్లికేషన్లు పిలిచిండు. మనోళ్ళు కూడా జోరుగున్నారా. ఈ అమ్మ ఎన్నో లక్షల దగ్గర 80,000 90,000 అప్లికేషన్లు వచ్చినాయట. 12,000 కోట్ల ఆదాయం వచ్చిందట పేపర్లో చదివిన. వైన్ షాపుల కోసం 12,000 కోట్లు డిపాజిట్ కట్టారు. అందులో సగం పెడితే రైతు పండించిన పంట మొత్తం ప్రభుత్వం కొనవచ్చు. అయినా కేసీఆర్ కు కనికరం లేదు. ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు అడ్డగా మార్చడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు దాకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రైతు రాజ్యాంగం మార్చడానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంతోషంగా బ్రతకడానికి ఈ కేసీఆర్ సహకరించని పరిస్థితులు ఉన్నాయి. అందుకే మిత్రులారా, ఆలోచన చెయ్యండి. ఇవాళ బీజేపీ, కేసీఆర్ వేరు కాదు. వీరిద్దరు తోడు దొంగలే. వీళ్ళిద్దరు ఒకటే తానులోని ముక్కలే. ఇద్దరు కలిసి కట్టుగా తెలంగాణ రాష్ట్రంలో వరిని ఉరేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండ్రు. ప్రతి ఆఖరి గింజ వరకు కొంటాన ఈ ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొననంటుంది. నేను అంటున్నా, ఈ తెలంగాణ రైతుల పక్షాన, ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన నేను అంటున్నా, బిడ్డ వరి కొనకపోతే నడి బజార్లో అంబేద్కర్ చౌరస్తలో కేసీఆర్ ను, నరేంద్ర మోడీని ఊరేసేది ఖాయం. ఈ తెలంగాణ రాష్ట్రంలో
బీజేపీని టిఆర్ఎస్ ను ఉరిదీయడం ఖాయం. వరి కొనకపోతే మీ ఇద్దరికి ఉరే. నువ్వు ధాన్యం కొనుగోలు చేయకపోతే నువ్వు గద్దె దిగాల్సిందే. నువ్వు ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాం, 10,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీకి కేటాయించు. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి వరి గింజను మేము కొంటాం, విదేశాలకు ఎగుమతి చేస్తాం. రైతులకు 1960 రూపాయలు గిట్టుబాటు ధరనే కాదు, అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ ఈ పని చేయకపోతే రేపు ప్రజల దగ్గర ఓట్లే అడగమని చెప్పి నేను వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్న కేసీఆర్ కు. నీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు మనిషివైతే, నీకు చీము నెత్తురు ఉంటే రా, మా సవాల్ను స్వీకరించు. 10,000 కోట్ల రూపాయలు కేటాయించు. కాంగ్రెస్ పార్టీ వరి కొనుగోలు చేసి చూపిస్తుంది. ఇతర దేశాలకు ఈ వరి ధాన్యాన్ని, ఈ బియ్యాన్ని ఎగుమతి చేసి లాభసాటిగా రైతులకు ఎట్లా వ్యవసాయాన్ని చూపించాలో మేం చేసి చూపిస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ రాత్రికి ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాం. మీరందరూ ఉండడానికి సిద్ధమేనా? మీరందరూ ఉండడానికి సిద్ధమేనా? ఉండడానికి సిద్ధమైన వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.